ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే థర్స్డే ఈవినింగ్ వ్లాగ్. ఈరోజైతే నేను డిన్నర్కి టమాటా రైస్ చికెన్ కర్రీ చేశాను. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు అది కూడా చెప్పాలా అని. ఇక్కడ మా అమ్మాయి ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ ఏంటంటే వాళ్ళ డాడీ ఈవినింగ్కి నూడిల్స్ తీసుకొస్తాను అని అంటే మా పాప తెలివి చూడండి. నూడిల్స్ అలాగే 80 రూపీస్ ఉంటాయి కదా డాడీ, ఆ మనీతో చికెన్ తెచ్చేవా అని అడిగిందనమాట వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీకి తెలుసులేండి 80 రూపీస్కి చికెన్ ఏమొస్తుంది, అంత ఏం సరిపోదు కూడా అని. అయినా కూతురు అడిగేసరికి పాపం తీసుకొచ్చారనమాట. చికెన్ 200 పెట్టి తెచ్చారులేండి ఒక పూటకే కాబట్టి. టమాటా రైస్ అయితే మామూలుగానే ముందే అనుకున్నాంలేండి, వెజిటేబుల్స్ ఏం లేవు కదా, టమాటాస్ ఒకటే ఉన్నాయి కదా, టమాటా రైస్ చేసుకుని తినేద్దాము అని. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారనమాట. వెళ్ళి ఫోన్ చేశారు, నూడిల్స్ తీసుకొస్తానరా తన్మయ్యి అని. మా మేడం గారు ఇలా ప్లాన్ చేశారు కదా, ఇంకా వస్తూ చికెన్ తెచ్చారు. డిన్నర్కి ఇంకా అనుకోకుండా చికెన్ కర్రీ విత్ టమాటా రైస్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చికెన్ కర్రీ టమాటా రైస్. ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నిన్న అనుకోకుండా 150 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట మన ఛానల్. నిన్న ఒక షార్ట్ పెట్టాను కదండి, నాది మా హస్బెండ్ది. ఆ ఒక్క షార్ట్కి 2 సబ్స్క్రైబర్స్ పెరిగారు. మీ అందరి వల్లే కదండి ఇలా 150కి రీచ్ అయింది మన ఛానల్. ఇంకా ఆ చిన్న షార్ట్కి కూడా నాకు 2K వ్యూస్ అనేవి వచ్చినాయి అనమాట. అంతే ఫ్రెండ్స్, బాయ్.